జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో హనుమ తల వంచి అంజలి ఘటించి శ్రీరామచంద్రుడికి పాదాభివందనము చేసి ఇక బయలుదేరుతూ ఉన్నాడు. వాయునందనుడైనటువంటి వీరుడైనటువంటి ఆ హనుమ మహావానర సైన్యాన్ని తీసుకొని వెడుతూ ఉంటే నక్షత్ర సమూహములో ఉన్న నిండు చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, అతి బలం ఆశ్రితః తవాహం. ఓ మహావీరుడవైన హనుమంతుడా, నేను నీ బలమునే నమ్ముకొని నీ బలాన్నే ఆశ్రయించి ఉన్నాను. హరివర విక్రమైః అనల్పైః. ఓ హనుమా, సుగ్రీవునితో సాటి అయిన బల పరాక్రమములు నీవి. పవనసుత. ఓ హనుమా, యథాభిగమ్యతే సా జనకసుత హనుమన్ తథా కురుష్వ. నీవు నీ మహాశౌర్యముతో సీత నాకు లభించేటట్టుగా చేయవా అని శ్రీరామచంద్రుడు హనుమతో అనగానే ఇక సుగ్రీవుడు కూడా వానర వీరులందరినీ ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వీరులారా, నేను నిర్దేశించిన విధంగా మీరందరూ సీతాన్వేషణ చేయండి అని సుగ్రీవుడు అనగానే ఇక వానర సైన్యమంతా బయలుదేరింది. సీతాన్వేషణ కోసమని సుగ్రీవుడు 1 రోజులు గడువు పెట్టాడు. ఈ 1 రోజులను లెక్కిస్తూ రోజును లెక్కిస్తూ ఎదిరి చూస్తూ గడుపుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. రామభద్రుడు లక్ష్మణస్వామితో ప్రశ్రవణగిరి మీదనే నివసిస్తూ ఉన్నాడు. ఇక వానర వీరులందరూ ఎవరెవరి దిక్కుల్లోనికి వారు వెడుతూ ఉన్నారు. శతవళి ఉత్తరానికి, వినతుడు తూర్పుకు, హనుమ, తారుడు, అంగదుడు దక్షిణానికి, సుషేనుడు పశ్చిమానికి బయలుదేరారు. వానరులందరూ నినాదాలు చేస్తూ బయలుదేరుతూ ఉన్నారు. ఆనయిష్యామహే సీతాం హనిష్యామశ్చ రావణం. మేము రావణుణ్ణి సంహరిస్తాం, సీతను తీసుకొస్తామంటూ అందరూ నినాదాలు చేస్తూ సింహనాదాలు చేస్తూ వానరులందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. వానర వీరులంతా బయలుదేరుతూ ఒక్కొక్కరు సుగ్రీవుని ఎదురుగా ఉత్సాహంగా ఈ రకంగా అంటూ ఉన్నారు, హో సుగ్రీవా, అహం ఏకో హనిష్యామి ప్రాప్తం రావణం ఆహవే. నేనొక్కడినే యుద్ధములో రావణుణ్ణి సంహరిస్తా, ఎంత కష్టమైనా సరే సీతను తీసుకొనే వస్తా అంటూ ఒక వీరుడు. ఇంకొక వానర వీరుడేమో, సుగ్రీవా, నేనొక్కడినే సీతను వెతికి సీతమ్మ పాతాళములో ఉన్నా సరే ఏకయేవ అహరిష్యామి పాతాళాత్ అపి జానకీం. పాతాళములో ఉన్నా సరే సీతమ్మను వెతికి తీసుకొనే వస్తా. ఇంకొక వానర వీరుడేమో, హో సుగ్రీవా, విధమిష్యామి అహం వృక్షాన్. నా శక్తి ఎంతటిదో తెలుసునా, ఈ భూమండలములో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా విరిచివేయగలను, అంత గొప్ప శక్తి నాది. ఇంకొక వానర వీరుడేమో సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, పాతయిష్యామి అహం గిరీన్. హో సుగ్రీవా, నేనొక్కడినే ఈ భూమండలము మీద ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ కూడా చూర్ణము చేయగలను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.